తాజా అంశాన్ని చూస్తున్నాం. దేశంలో చిన్నపిల్లల మిస్సింగ్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, చిన్నారుల మిస్సింగ్ కేసుల పరిష్కారానికి రాష్ట్రాలు ఎలాంటి చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించింది? దేశంలో రోజు రోజుకి చిన్నపిల్లల మిస్సింగ్, అదేవిధంగా అపహరణకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కేసులు నమోదవుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఏటా పిల్లల అపహరణలు, అదేవిధంగా మిస్సింగ్ల సంఖ్య రోజు పెరుగుతుండటం పైన సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇకపై మిస్సింగ్ కేసులన్నింటినీ కిడ్నాప్ కేసులుగా నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టాలని, ఇందుకు తగిన రీతిలో చర్యలు చేపట్టాలని చెప్పి ఒకవైపు కేంద్రానికి, మరోవైపు అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చెన్నైకి సంబంధించినటువంటి వ్యక్తి దాఖలు చేసినటువంటి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నిన్న సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ అమానుల్లా, జస్టిస్ మహదేవన్లతో కూడినటువంటి ధర్మాసనం చేపట్టినటువంటి విచారణ సందర్భంగా అనేక అంశాలను సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కేంద్రం రాష్ట్రాల ముందు ఉంచింది. ఈ మానవ అక్రమ రవాణా, అదేవిధంగా తప్పిపోయిన పిల్లలు, తప్పిపోయిన మహిళలకు సంబంధించినటువంటి కేసుల కోసం ఒక ప్రత్యేక పోర్టల్ ను ఏర్పాటు చేయాలని, అఖిల భారత పోలీస్ గ్రిడ్ ను ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. అదే సందర్భంలో మానవ అక్రమ రవాణా అనేది అతిపెద్ద సమస్య అని, దీని తీవ్రతను ఎవరు గుర్తించడం లేదని చెప్పి సుప్రీంకోర్టు ఒకంత ఆవేదన వ్యక్తం చేసింది. అదే సందర్భంలో పిల్లలు సంబంధించి మిస్సింగ్, అదేవిధంగా అపహరణలకు సంబంధించినటువంటి కేసులో ఎక్కడైనా ట్రేస్ అవుట్ అయినటువంటి పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించాలి, 24 గంటల్లో అప్పగించేలా చూడాలని చెప్పి, ఒకవేళ ఆ కుటుంబ సభ్యులే అందులో భాగస్వాములు అవుతున్నారు అనేటువంటి అంశాలు ఎక్కడైనా బయటపడినట్లయితే వెంటనే ఆ పిల్లల్ని లేదా అపహరణకు గురైన వారందరినీ పూర్తి స్థాయిలో సంరక్షణ కేంద్రానికి తరలించాలని చెప్పి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఇకపైన ఎక్కడైనా పిల్లల మిస్సింగ్, అదేవిధంగా మహిళలు, వీటికి సంబంధించినటువంటి అపహరణ కేసులు, ఇటువంటి కేసులు వచ్చినట్లయితే వెంటనే కిడ్నాప్ కేసుగా నమోదు చేసి ఆ కేసుని అవకాశం ఉన్నంత త్వరగా స్టార్ట్అవుట్ చేసే విధంగా, అవకాశం ఉన్నంత త్వరగా వారందరినీ వెతికి పట్టుకునే విధంగా చర్యలు చేపట్టాలని, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కేసుల విచారణ, దర్యాప్తు, వీటన్నిటిలో జరుగుతున్నటువంటి వ్యవస్థీకృత లోపాలు, వ్యవస్థీకృతంగా ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జరుగుతుంది కాబట్టి వాటన్నిటి నుంచి బయటపడేందుకు ఇకపై కిడ్నాప్ కేసులుగానే నమోదు చేసి ఆ కిడ్నాప్ కేసులుగానే దర్యాప్తు మొదలు పెట్టాలని, అవకాశం ఉన్నంత త్వరగా వీటిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి కేంద్రానికి, రాష్ట్రానికి ఆదేశాలు జారీ చేసింది. విధానపరమైనటువంటి లోపాల వల్ల జరిగేటువంటి జాప్యాన్ని నివారించడం కోసమే తాము ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2011లో చెన్నైలో తన కూతుర్ను పోగొట్టుకున్నటువంటి గణేష్ అనే వ్యక్తి దాఖలు చేసినటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం సందర్భంగా సుప్రీంకోర్టులో జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం 5 కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆచూకీ తెలియని పిల్లల సంఖ్య 47,000 వరకు ఉందని, ఈ సంఖ్య ఏటేటా పెరుగుతుంది తప్ప తగ్గటం లేదని, గత ఒక్క ఏడాదిలోనే దాదాపు 10,000 మంది పిల్లలు తప్పిపోయినట్లుగా రికార్డులు చెబుతున్నట్లుగా సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ సందర్భంగా గుర్తు చేసింది. వ్యవస్థీకృతంగా మారినటువంటి అంతర్రాష్ట్ర మానవ అక్రమ రవాణా నెట్వర్క్ చేతుల్లో పిల్లలు చిక్కుకుంటున్నారనేటువంటి వాదనలతో సుప్రీంకోర్టు పూర్తిగా ఏకీభవిస్తూ దీని నిర్మూలనకు అవసరమైనటువంటి చర్యల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పోలీస్ గ్రిడ్ ఏర్పాటు చేసి, తద్వారా కిడ్నాప్ కేసులుగా నమోదు చేసి వీటన్నిటిపైన వెంటనే త్వరితగతిన విచారణ చేపట్టాలని, అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ వంటి సిస్టమ్స్ మధ్య సమన్వయ లోపం పూర్తిగా కనిపిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు అభిప్రాయపడుతూ 5 కీలకమైనటువంటి మార్గదర్శకాలతో కూడినటువంటి ఆదేశాలు సుప్రీంకోర్టు జారీ చేసింది. విభిన్న శాఖలు నిర్వహిస్తున్నటువంటి డేటాబేస్ ను సమీకృతం చేయడానికి కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోవాలని, పోలీస్ అధికారులు, చిన్నారుల సంక్షేమ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ యూనిట్లు వీటన్నిటితో సమన్వయం చేసుకుంటూ రియల్ టైమ్ లో పంచుకునే విధంగా, ఒకరి మధ్య మరొకరికి సమన్వయం జరిగే విధంగా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో
మానవ అక్రమ రవాణా వ్యతిరేక యూనిట్లు ఏర్పాటు ఇప్పటికే చేసినప్పటికీ అవి నిద్రాణ వ్యవస్థలో ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని యాక్టివేట్ చేసే విధంగా కాగితాలకే పరిమితం కాకుండా అవగాహన కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలకు పూర్తి స్థాయిలో సమాచారాన్ని చేరవేసే విధంగా ఈ యూనిట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని, అవి వెంటనే తమ కార్యాచరణ ముమ్మరం చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పి, వీటికి అవసరమైనటువంటి నిధులు, అధికారాలు, మౌలిక వసతులు కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టు మరొక ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు ఎప్పుడు కనిపించకుండా పోయినా పోలీస్ అధికారులు ఆ అంశాన్ని కిడ్నాప్ కింద పరిగణలోకి తీసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టి ఎటువంటి లోపాలు తలెత్తకుండా, ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆ ఇష్యూకు ఉన్నటువంటి తీవ్రతను గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని, అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లకు ఈ కేసులను బదిలీ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఆచూకీ కనిపెట్టినటువంటి పిల్లలను 24 గంటల్లోపే ఆయా కుటుంబ సభ్యుల చెంతకు చేర్చాలని, ఒకవేళ కుటుంబ సభ్యులే దానికి పాల్పడుతున్నట్లయితే అటువంటి పిల్లలను సంరక్షణ కేంద్రాలకు, సంరక్షణ కమిటీలకు, రాష్ట్ర బాలల సంక్షేమ సంఘాలకు అప్పచెప్పాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించింది. దొరికిన పిల్లలందరికీ ఆధార్ నమోదయ్యే విధంగా, వారందరినీ ఆధార్ తో అనుసంధానం చేసే విధంగా చర్యలు వెంటనే, పిల్లలు దొరికిన వెంటనే తొలుత ఆధార్ తోటి లింక్ అయ్యే విధంగా, ఆధార్ తో అనుసంధానం అయ్యే విధంగా చూడాలని, దీని ద్వారా పిల్లలకు సంబంధించినటువంటి అక్రమ రవాణా గతంలో జరిగిందా, ఇప్పుడు కొత్తగా వచ్చిందా అనేటువంటి విషయాలు వెలుగులోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అటువంటి వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు అమలు చేశాయో చూసిన తర్వాత తదుపరి విచారణను తాము చేపట్టనున్నట్లుగా, తదుపరి ఆదేశాలు కూడా జారీ చేయనున్నట్లుగా జస్టిస్ అమానుల్లా ధర్మాసనం స్పష్టం చేయడంతో పాటు తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేసింది. ధన్యవాదాలు అరుణ్.